ఈరోజు మాట్లాడబోయే సబ్జెక్టులలో రైతుల సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలతో పాటు ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు, ఆరోగ్యశ్రీ మొదలు, కలుషిత తాగునీరుతో చనిపోయిన పిల్లలు మొదలు, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ మొదలు, ఉద్యోగుల సమస్యలు మొదలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, లడ్డు వ్యవహారం అయితేనేమి, పరకామణి వ్యవహారం అయితేనేమి, ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ, తానే పోలీసు, తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు, చివరికి తనదే గవర్నమెంటు, తానే అధికారుల మీద ప్రెజర్ పెట్టడము, తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూజన్స్ లేకపోతాం. సో ఇవి బై అండ్ లార్జ్ ఎజెండా ఐటమ్స్. సుదీర్ఘంగానే ఉంటుంది, బట్ ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే. నాణ్యానికి ఇటువైపున వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 3 గంటల సేపు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, అన్యాయాల మీద, అధర్మాల మీద మొత్తం ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ మరి ఆయన అన్నీ ఏకరువు పెట్టినటువంటి ఇది చూస్తే ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా అని ఆలోచించగలిగిన వాళ్ళకైతే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటే ప్రశ్న, ఎస్ ఆయన ఆవిష్కరించినవన్నీ కూడా జీర్ణించుకోలేని చేదు నిజాలే, కానీ ఎక్కడ ఈ ఆయన గొంతు వినిపించేది, ప్రతిధ్వనించేది ఎక్కడ, దానికి ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారన్నదే రోజు రోజుకి కూడా ఒక సందేహాస్పదంగా మారుతున్న పరిస్థితికి. ఎందుకన్నట్లయితే చూస్తే కుడివైపు చూస్తే మొత్తం పచ్చ మీడియాలు, ఎడమ వైపు చూస్తే పచ్చ మీడియాలు, పైకి చూస్తే పచ్చ మీడియాలు, కిందకు చూస్తే పచ్చ మీడియాలు. ఇటు ఎంత భయంకరమైనటువంటి ప్రచారాలంటే సోషల్ మీడియా అనే పేరుతో ఒకవైపు వైసీపీ వాళ్ళని వేధిస్తున్నా కూడా పుంఖానుపుంఖాలుగా అటు సోషల్ మీడియా, అదే రకంగా పెద్ద రీసౌండ్ ఇచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి టీవీ ఛానల్స్, పేపర్లు, ఇన్ని దారుణమైనటువంటివి ఇవి కూడా క్యారీ చేస్తూ ఉంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి వీళ్ళు మాట్లాడకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననానికి సంబంధించే వీళ్ళు పనిగా పెట్టుకొని చేస్తున్న నేపథ్యంలో ఈ కఠోర సత్యాల్ని ఈయన ఆవిష్కరిస్తే ఎవరు వింటారు, ఎవరు స్పందిస్తారు? ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాల్లో సహజంగా ఏంటంటే ఇతరత్ర రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరో మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగే అన్యాయం ప్రజల తరపున తను ఒక్కడే వకాల్దా తీసుకున్నట్టుగా మాట్లాడుతూ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కమ్యూనిస్టులు ఏమైపోయారు, కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒకటి ఏదో ఉన్నట్టుంది, దాని పరిస్థితి ఏంటి, సామాజిక సంస్థలు ఉన్నాయి, మీడియాలో అయితే ఇక దారుణం. ఇలాంటి పరిస్థితులు ప్రధానంగా మీడియానే మొత్తం చుట్టూ కూడా ఒక ఎల్లో ఇది పెట్టుకొని దాంట్లో ఈయన మాట్లాడుతుంటే మేరీ ఆవాజ్ సునో అని చెప్పని అరుస్తూ ఉంటే కూడా దానికి స్పందన ఎంత మాత్రం ఉంటుందనేటువంటి ఒక భావన నాకు కలిగింది. ప్రైవేటీకరణ మీద 1 కోటి సంతకాలతో కోర్టుకి వెళ్తాం, గవర్నర్ని కలుస్తాం, కోర్టులో పిటిషన్ వేస్తాం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కాము, లాభం ప్రైవేటు వాళ్ళకు, భారం ప్రభుత్వ ప్రజలకా అని చెప్పని ఆయన పీపీటీలో అన్నీ కూడా వాస్తవాలతో సహా ఆవిష్కరించిన పరిస్థితి. 1 కోటి సంతకాలతో 16న గవర్నర్ని కలుస్తాం, ఆ తర్వాత ఆ పత్రాలతోనే కోర్టుకి వెళ్తాం అని చెప్పని చెప్తున్న మాట. బాబు 420 చేష్టలు, సేవ్ ఆంధ్ర అనేటువంటి ఒక నినాదంతో ఆయన అనేక అంశాలన్నింటినీ కూడా ఆయన ఏకరువు పెట్టాడు. మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను అడ్డంగా దోచుకుంటున్నారని, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. ఎస్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయనే చెప్తున్న నేపథ్యంలో మరి ఈ వాస్తవాలు ప్రజల చెవికి ఎక్కుతాయా ఇంత దారుణమైన ప్రచారాల మధ్య అనేది నా పాయింట్. రిపీటెడ్గా నేను మాట్లాడుతుంది కూడా అదే. అందుకని ఆయన చేసినటువంటి అంశాల్లో ప్రతీదీ కూడా నిజానికి ఒక రేషనల్గా ఆయన చెప్పినటువంటి ఇవి ఉన్నాయి అన్నీ కూడా. ఏది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బు దోచేశారు, బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీలకి ఫైబర్ కట్టుబెట్టి 100 కోట్లు వసూలు చేశారు, ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారు. మొత్తం 2014-19 మధ్య జరిగినటువంటి స్కిల్ స్కామ్ లాంటి దాంట్లో 370 కోట్ల షెల్ కంపెనీలు
ఓకే, తరలించారు ఈ అమౌంట్ అంతా కూడా. బెయిల్ మీద ఉండి ఆయన ఇన్ని రకాల అన్యాయాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా వైలేషన్ ఆఫ్ లా అని చెప్పని చెప్తున్నారు. కానీ జరుగుతున్నటువంటి దీనికి ఎక్కడ స్పందన ఎక్కడ ఉన్నది అనేటువంటిదే మళ్ళీ మళ్ళీ మనం ఆలోచించాలి. ఇక ఆలయాల విషయానికి వచ్చినట్టయితే ఆలయంలో చోరీ గురించి కూడా ఆయన చెప్పాడు. రమణ, సురేష్ ఇద్దరికీ కూడా సింహాచలంలో జరిగితే ఇలాంటి తరహాయే తిరుపతిలో జరిగినటువంటి తరహా సంఘటనే సింహాచలంలో జరిగితే వాళ్ళిద్దరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. వాళ్ళను మాత్రం జైల్లో పెట్టలేదు. విచారణ జరిపి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోలేదు. ధర్మకర్త అశోక్ గజపతిరాజును కూడా విచారించలేదు. కానీ అన్యాయం జరుగుతుందంటున్నారు, నిజాలని మొత్తం బయటికి తీయండి అని చెప్పని సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి టీటీడీ మాజీ సుబ్బారెడ్డి గారిని మాత్రం ఆయన్ని ఏదో రకంగా నిందలు వేస్తూ పరకామణి కేసులు ఇరికించాలని చెప్పని ట్రై చేస్తున్నారు. అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయం ఏంటి, ఎల్లో మీడియా ప్రచురించేటువంటి ఫేక్ కథనాలు ఏంటి అని చెప్పని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక మాఫియా కలెక్షన్ల గురించి చూస్తే దేవుడిని కూడా రాజకీయాల్లో లాగుతున్నారు. దేవుడు అంటే భయం భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పారు కదా, దాంతో లడ్డూలు తయారు చేశారన్నారు. మరి ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయి, భక్తులు తిన్నారని చెప్పడానికి ఇప్పటికైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి వాస్తవానికి మీడియా దీన్ని గట్టిగా ప్రతిధ్వనించేటట్టుగా చేయాలి. కానీ చేసే మీడియా ఎక్కడుంది? వాళ్ళు నేషనల్ లెవెల్లో మీడియాలో కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనేటువంటిది చాలా వరకు, అంతా కాదు, మనకున్నటువంటి సమాచారం. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఇన్ని కఠోర సత్యాలు, ఇన్ని సూట ప్రశ్నలు వేస్తున్నా కూడా ఏంటి లాభం? ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారని చెప్పారు. చెవిరెడ్డిని జైలుకి పంపించారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. మిథున్ రెడ్డి బెయిల్ టైంలో ఎందుకు అరెస్ట్ చేశారని జడ్జి కూడా ప్రశ్నించారన్నారు. ఎస్, అదేవిధంగా కాకాణి, శ్రీకాంత్ రెడ్డి, వంశీ వీళ్ళని అరెస్ట్ చేశారు. పోసాన్ లాంటి సామాన్యుడిని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్ట్ని, చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా వేధించారు. కానీ మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో ఆధారాలు ఉన్నా కూడా చర్యలు లేవు, వాట్సాప్ మెసేజ్లు ఉన్నా కూడా, కళ్ళకు కనిపిస్తున్నా కూడా లేదు అని చెప్పని జరుగుతున్నటువంటి వీటిల్ని ఆయన సూటిగా తూర్పారపట్టినటువంటి పరిస్థితి. ఇక పిన్నెల్లి విషయానికి వచ్చినట్లయితే పిన్నెల్లి సోదరుల మీద టీడీపీ ఆధిపత్య పోరులో సంఘటనని వీళ్ళ మీదకు రుద్ది వాళ్ళ రాజకీయ ప్రతీకారానికి వాళ్ళని వాడుకుంటూ వాళ్ళిద్దరినీ కూడా ఈ కేసులో అన్యాయంగా అక్రమంగా ఇరికించి జైలుకి పంపించారని చెప్పినటువంటి పరిస్థితి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, లేదంటే ఇంకా ఇతరత్ర ఫీజు రియంబర్స్మెంట్ గురించి, రైతుల సమస్యల గురించి, ఇలా ఒకటి కాదు అన్నిటినీ కూడా ఆయన మొత్తం జోగి రమేష్ వ్యవహారం కానీ, ఇలా అనేక అంశాలను ఆయన అన్నిటినీ కూడా మొత్తం ఆధారాలతో సహా ఆవిష్కరించిన పరిస్థితి. కానీ స్టీల్ ప్లాంట్ అయితే చాలా అత్యద్భుతంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సంగతి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ కూడా ప్రజాస్పందన ఏమైనా ఉంటుందా? అట్లాగా మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, 10108లో స్కామ్లుగా మారిపోయినటువంటి వైనం కానీ, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా చాలా క్వైట్ రీజనబుల్గా అందరికీ ఆలోచించగలిగిన వాళ్ళకు ఉంటుంది. కానీ బట్ ఎక్కడ పబ్లిక్లో ఈ స్పందన ఎంతవరకు ఉంటుందనేటువంటిది, అనారోగ్యంతో 29 మంది హాస్టల్లో వస్తువులు లేక పిల్లలు చనిపోయారనేటువంటి ఒక కదిలించేటువంటి దృశ్యాన్ని కూడా ఆయన మొత్తం ఆవిష్కరించినటువంటి పరిస్థితి. ఇన్ని రకాల సమస్యలను 3 గంటల పాటు ఏకరువు పెడితే కనీసం 3 నిమిషాల పాటైనా ప్రజలు ఆలోచిస్తారా అంటే నాకైతే అనుమానమే. కానీ ఆయన కాన్ఫిడెన్స్ని మాత్రం మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాస్తవాలని, ఈ అన్యాయాలని పదే చెప్తూ ఉంటే ఈ ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది, చర్నింగ్ వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని అయితే మనం డెఫినెట్గా అభినందించాల్సిందే. కానీ మరి మిగతా ప్రతిపక్ష పార్టీలు అనేవి ఏమైనా ఉంటే, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాలు మీద పైకి లేచినటువంటి మేధాలు అని చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉంటే, వాళ్ళందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నలకి కనీస మాత్రం స్పందనగా, సమాధానాలుగా అయినా వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మాట్లాడరు. ఇక్కడే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, సరిగ్గా ఈ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ
ఈ సోకాల్డ్ మీడియా అంతా కూడా ఇంకొక కొన్ని ఇతరత్ర అంశాలను తీసుకొని వాటిని రీసౌండింగ్ ఇస్తూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఖచ్చితంగా మనం మాట్లాడే సమయానికే ఇవన్నీ ప్రణాళికలు తయారైపోయి ఉంటాయి. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మేరీ ఆవాజ్ సునో అని ఆయన గొంతెత్తింది ఆధారాలతో చేస్తున్నా కూడా ఈ సౌండ్ ఎంతవరకు వినపడుతుంది, ప్రజలకు కనపడుతుంది అనేది అయితే కాస్తంత అనుమానమే. కానీ బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ కాన్ఫిడెన్స్ దట్ పీపుల్ విల్ రియాక్ట్. లెట్ us see. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.